1,18,000 కోట్లు వచ్చి బైఫికేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. అంటే 1,32,000 కోట్ల 79 కోట్లు 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చాము. ప్రజలు చెప్పమనించారు, దేవుడు కరుణించాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, అప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఆ ఉన్న అప్పుని 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2,52,000 కోట్లు. అదే గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే 3,13,018 కోట్లు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఈ 2 లక్షల ఏదైతే 2,57,000 కోట్లు ఉన్నదాన్ని 4,90,000 కోటికి పెరిగింది అధ్యక్ష. ఏది 2,57,000 ఇది 4,91 అయింది అధ్యక్ష. అదే గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయ కాదు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ కలిపి 6,46,000 కోట్ల 531 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉండే లక్షల అధ్యక్ష. ఇవి కాకుండా పోనీ ఏదన్నా యనమల రామకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ బారోయింగ్స్, ఇంక ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీ లేని బారోయింగ్స్ చేశారు, కార్పొరేషన్ తప్పులు తెచ్చారు, ఒప్పటిగా తెచ్చేశారు అని అన్నారు అధ్యక్ష. అవి కూడా చెప్తారు అధ్యక్ష. అవి కూడా మా దగ్గర ప్రకారం పబ్లిక్ సెక్టర్ తీసుకున్న అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రం బైఫర్కేషన్ అవుతున్న సమయంలో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు 14లో ఇంకొక 5,744 కోట్లు కలిసింది అధ్యక్ష. అంటే మించి వాళ్ళు కలిస్తే 1,40,717 కోట్లు అంటే 1,40,717 కోట్లు. ఇది 14 అప్పు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సెక్టర్లో బారోయింగ్స్ ఇంకో 55,000 కోట్లు కలిపితే 3,90,247 కోట్లు అధ్యక్ష బారోయింగ్స్ కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో మా మంత్రి అయిన మా ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో అది ఇంకొక 63,000 కోట్లు కలిసింది అధ్యక్ష. దీనికి 6,40,000కి అవి కలిస్తే అధ్యక్ష 7,21,918 కోట్లు అధ్యక్ష. ఇది మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి ఆర్థిక బీసీ ప్రతిపాదనలో ఇది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా నిన్న పత్రికలో చెప్పిన కానీ చూసిన కానీ పెద్దలు మాట్లాడిన కానీ లేకపోతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ పుస్తకాల్లో లేని విషయాలు కూడా నాతో మాట్లాడిన తర్వాత చెప్తారు అధ్యక్ష. ఏది జీతాలు బచ్చాలు లేకపోతే బిల్స్ అవి ఇవి పెండింగ్ ఉన్నాయని అని చెప్తారు అధ్యక్ష. ఇది రొటీన్ ప్రాసెస్ అధ్యక్ష. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వస్తుంటాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమి లేకపోలేదు అధ్యక్ష. అప్పుడు కూడా సుమారు 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు కూడా బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేని ఎవరన్నారు చూడమనండి. అవి ఇప్పుడు వచ్చి 80,000 కోట్లు 90,000 కోట్లు అవి ఉంటాయి. కాదనలేదు మేము దానికి వ్యతిరేకం కాదే. ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అవి అవుతుంటాయి అవన్నీ. కానీ అంతేగాని 14 లక్షలు 20 లక్షలు మరి 14 లక్షలు 10 లక్షలు పోయి మరి ఎందుకు 9 లక్షల చిల్లరకి మరి ఎందుకు వచ్చారు? సరే ఆర్థిక మంత్రిగా పెట్టిన బడ్జెట్ని పక్కన పెడితే ఆయన ఎందుకు వచ్చారు? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేసి వాస్తవం ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో ఉంది, కూరిపోయింది.